శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 18-19 అధ్యాయములు. హేమడ్ పంతును బాబా ఎట్టు ఆమోదించి యాశీర్వదించెను. సాటేగారి కథ, దేశ్ముఖ్ గారి భార్య కథ, సద్విచారములు ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారిచూపుట, ఉపదేశములో వైవిధ్యము, నిందగూర్చి బోధ, కష్టమునకు కూలి. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానము నభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెనో హేమడ్ పంతు వర్ణించెను. ఈ వచ్చే 2 అధ్యాయములలో హేమడ్ పంతును ఎట్లు ఆమోదించి యాశీర్వదించెనో, బాబా ఎట్లు మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి, నిందావాక్యముల గూర్చి, కష్టమునకు కూలీ మొదలగు వాని గూర్చి బాబావారి ప్రబోధలెట్టివో వర్ణింతుము. ప్రస్తావము: సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను గనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపునను విషయమందరికి తెలిసినదే. ఈ విషయములో సద్గురువు బోధించుదాని నితరులకు వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరియైనది కాదు. సద్గురువు వర్షకాలపు మేఘము వంటివారు. వారు తమ యమృతతుల్యములైన బోధలు పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపెదరు. వానిని మనమనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనేగాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందుగనిన రామరక్షాస్తోత్రమును బుధకౌసి ఋషి ప్రచురించిన యుదాహరణము నిచ్చట దెలిపెదము. ప్రేమగల తల్లి గుణమిచ్చుచేదైన యౌషధములను బిడ్డ మేలుకొరకే బలవంతముగా గొంతుకలోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలననుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరెడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి యాత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కాంక్షలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయవాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో నిదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనల సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురువు సహాయము వలననే జరుగును. సద్గురువును భగవంతునివలె కొలువవలెను. కాబట్టి మనము సద్గురువును వెదుకవలెను. వారి కథలను వినవలెను. వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథను ప్రారంభించెదము. సాటేయనువాడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగియుండెను. కాలాంతరమున వ్యాపారములో చాలా నష్టము పొందెను. ఇంకా మరికొన్ని విషయములతనిని చీకాకుపరచెను. అందుచే నతడు విచారగ్రస్తుడయ్యెను, విరక్తి చెందెను. మనస్సు చెడి చెంచలమగుటచే నిల్లు విడిచి చాలా దూరము పోవలెననుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడుగాని కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియువేళకు భగవంతుడు వానినొక యోగీశ్వరునితో కలిసికొనుట సంభవింపజేయెను. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును జూచెదరు. సాటేగారికి కూడా అట్టి అనుభవము కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళుమని సలహానిచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి యనేకమంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు గూడ నెరవేరుచుండెను. సాటేగారికి ఇది నచ్చెను. వెంటనే 1917 సంవత్సరములో షిరిడీకి వచ్చెను. అచ్చట శాశ్వత బ్రహ్మవలె స్వయంప్రకాశుడై నిర్మలుడు శుద్ధస్వరూపుడునగు సాయిబాబాను చూచిన యతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము గలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా యానాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో బట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు జూచెను. సాటే నిద్రనుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగుల సంతసించెను.
అజ్ఞానమనే నిద్రలో గుర్రుపెట్టి నిద్రపోవుచున్న తనవంటి వారిని లేపి గురుచరితామృతమును రుచిచూపుట బాబా యొక్క దయార్ద్ర హృదయమెగదా ఎనుకొనెను. ఆ మరుసటిదిన మాదృశ్యమును కాకాసాహెబు దీక్షితుకు తెలియజేసి దాని భావమేమయ్యుండునో సాయిబాబా నడిగి తెలిసికొనుమనెను. ఒక సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము చేయవలెనో కనుగొనుమనెను. సమయము దొరికినప్పుడు కాకాసాహెబు బాబాను ఇట్లడిగెను, ఓ దేవా, ఈ దృశ్యము వలన సాటేకు ఏమని చెప్పనిశ్చయించితివి? అతడూర కొనవలెనా లేక ఇంకొక సప్తాహము చేయవలెనా? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేర్చవలెను, అతనికి దృష్టాంతార్థమును బోధించవలెను, వాని నాశీర్వదింపుడనినా? బాబా, అతడు గురుచరిత్ర నింకొక సప్తాహము పారాయణ చేయవలెను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో నాతడు పావనుడగును, మేలు పొందగలడు, భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచబంధముల నుండి తప్పించును అనెను. ఆ సమయమున హేమడ్ పంతు అచ్చట నుండి బాబా కాళ్లనొత్తుచుండెను. బాబా పలుకులు విని యతడు తన మనస్సులో నిట్టనుకొనెను, సాటే యొక్క వారమే పారాయణ చేసే ఫలితమును పొందెనా? నేను 40 సంవత్సరముల నుంచి పారాయణ చేయుచున్నానుగాని నాకు ఫలితము లేదా? అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేనో 7 సంవత్సరముల నుంచియున్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమీ? చాతక పక్షి మేఘము నుంచి పడు నీటిబిందువుకై కనిపెట్టుకొనియున్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకొనియున్నాను. ఈ ఆలోచన వాని మనస్సులో మెదలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులో నుండెడి ఈ ఆలోచనలన్నీయూ బాబా గ్రహించెడివారు. అంతయేగాక చెడ్డ యాలోచనలను అణచుచూ మంచి యాలోచనలను ప్రోత్సహించువారు. హేమడు పంతు మనస్సును గనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి శ్యామా వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకుని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనస్సున కారుణ్యోదయమయ్యెను. కాన వారెట్లాజ్ఞాపించిరి? బాబా యాజ్ఞను జవదాటగలవారెవరు? హేమడ్ పంతు వెంటనే మసీదు విడిచి శ్యామాగృహమునకు వచ్చెను. అప్పుడే యతడు స్నానము చేసి దోవతి కట్టుకొనుచుండెను. అతడు బయటకు వచ్చి హేమడ్ పంతునిట్లడిగెను, మధ్యాహ్నహారతి సమయమందు మీరిక్కడ ఏలయున్నారు? మీరు మసీదు నుండి వచ్చుచున్నట్లున్నదే? మీరేల చీకాకుతో చంచలముగానున్నారు? మీరొంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చెదను. ఈలోగా తాంబూలము వేసికొనుడు. పిమ్మట సంతోషముగా కొంతసేపు కూర్చొని మాట్లాడిదము. ఇట్లనుచునతడు లోపలికి పోయెను. హేమడ్ పంతు ముందర వసారాలో గూర్చొనెను. కిటికీలో నాదభాగవతమను ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండెను. ఇది భాగవతములోని ఏకాదశ స్కంధమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపుసాహబు దీక్షితు ప్రతిదినము షిరిడీలో భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానము, భావార్థ దీపిక లేదా జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణారూపమైన ఏకనాథ భాగవతమును మరియు భావార్థ రామాయణమును నిత్యము చదువుచుండెడివాడు. భక్తులు వచ్చి బాబాను ప్రశ్నలు వేయునప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణ వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు పోయి వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికర సమాధానములు లభించుచుండెను. హేమడ్ పంతు కూడా నిత్యము నాదభాగవతమును పారాయణము చేయువాడు. ఆ దినము నిత్యము చదువు భాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను. శ్యామా ఇంటి కిటికీలోనున్న నాదభాగవతము తీయగా తానానాడు పూర్తిచేయని భాగము తెరుచుకొనెను. తన నిత్య పారాయణ పూర్తిచేయుటకేకాబోలు బాబా ఎచ్చటకు పంపెనని యనుకొనెను. కావున దానిని పూర్తిచేసెను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను. హేమడ్ పంతు, నేను బాబా వద్ద నుండి ఒక వార్త తీసుకొని వచ్చినాను. నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మని వారు నన్ను ఆజ్ఞాపించియున్నారు. కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని అన్నారు. శ్యామ ఆశ్చర్యముతో, నా వద్ద డబ్బులేదు. నా 15 సాష్టాంగ నమస్కారములు డబ్బునకు బదులుగా తీసుకొని బాబా వద్దకు వెళ్ళుము. హేమడ్ పంతు, సరే, నీ నమస్కారము లామోదింపబడెను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకొనిదము.
మన పాపములను నశింపజేయునట్టి బాబా లీలలును కథలును చెప్పుము. శ్యామా, అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ భగవంతుని బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవని నీకిదివరకే తెలియును. నేను పల్లెటూరివాడను, నీవా చదువుకొన్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చిన తరువాత కొన్ని లీలలను చూచియేయుందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు, వక్క, సున్నము తీసుకొని తాంబూలము వేసుకొనుము. నేను లోపలకు బోయి దుస్తులు ధరించి వచ్చెదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటికి వచ్చి హేమడ్ పంతుతో మాట్లాడుచూ కూర్చొనెను. అతడిట్లనియెను, ఈ భగవంతుని బాబా లీల కనుగొన శక్యము కానిది. వారి లీలల కంతులేదు. వానినెవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించునట్లగుపడినను వారు వానినంటున్నట్లు కాన్పించరు. మావంటి జానపదులకేమి తెలియను? బాబాయే, ఈ కథలనెందుకు చెప్పరాదు? మీవంటి పండితులను మూర్ఖుని వద్ద కేల పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి, అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ యుపోద్ఘాతముతో శ్యామ ఇట్లనెను, నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది, అది నీకు చెప్పెదను. నాకది స్వయముగా తెలియును. భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో బాబా ఎంత త్వరగా సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును. ఇచ్చట ఉపదేశమనగా నిర్దేశనము. ఉపదేశమనుమాట విన్నతోడనే హేమడ్ పంతు మనస్సులో నొక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాటేగారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపియుండు ననుకొనెను. అయినప్పటికీ ఈ భావము ననుచుకుని శ్యామా చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నీయూ బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షిణ్యములు గలవో తెలుపును. వానిని వినగా హేమడ్ పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయ్యను ముసలమ్మయుండెను. ఆమె ఖాసాభా దేశ్ముఖ్ తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకొని ఏదైనా యుపదేశమును పొందవలెనని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమె కింకేమియూ తెలియకుండెను. బాబా యామెను ఆమోదించక మంత్రోపదేశము చేయనిచో నుపవాసముండి చచ్చెదనని మనోనిశ్చయము చేసికొనెను. ఆమె తన బసలోనేయుండి భోజనము, నీరు 3 దినముల వరకు మానివేశెను. ఆమె పట్టుదలకు నేను, శ్యామ, భయపడి యామె పక్షమున బాబాతో నిట్లంటిని, దేవా, మీరేమీ ప్రారంభించితిరి? నీవనేకమందినిచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదుసలిని నీ వెరిగియేయుందువు. ఆమె మిక్కిలి పట్టుదలగలది. ఆమె నీపైన ఆధారపడియున్నది. నీవు ఆమెనామోదించి ఉపదేశమిచ్చినంతవరకామె ఇట్లు చేయనున్నది. ఏమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశమివ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులనెదరు. కాబట్టి యామెను కరుణించుము, ఆశీర్వదించుము, తగిన సలహా ఇమ్ము. ఆమె మనోనిశ్చయమును జూచి బాబా యామెను బిలిపించి ఈ క్రింది విధముగా బోధించి యామె మనస్సును మార్చెను. ఓ తల్లి, అనవసరమైన యాతనకేల పాల్పడి చావును కోరుచున్నావు? నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను నాయందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చేయును. నాకొక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్ధహృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసితిని. కాని నా చెవిలో వారే మంత్రము నూదలేదు. వారిని విడుచుతలపే లేకుండెను. వారితోనే యుండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కాని వారి మార్గము వారిది. వారు నా తల కొరిగించిరి, 2 పైసలు దక్షిణ ఎడిగిరి. వెంటనే ఇచ్చితిని. మీ గురువుగారు పూర్ణకాములైనచో వారు మిమ్ములను దక్షిణ ఎడుగనేలా? వారు నిష్కాములని ఎట్లనిపించుకొందురు అని మీరడుగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయునదేమున్నది? వారు కోరిన 2 కాసులు: 1 దృఢమైన విశ్వాసము, 2
ఓపిక లేదా సహనము. నేనీ 2 కాసులను లేదా వస్తువులను వారికర్పించితిని, వారు సంతోషించిరి. నా గురువును 12 సంవత్సరములు ఆశ్రయించితిని. వారు నన్ను పెంచిరి. భోజనమునకు గాని వస్త్రమునకు గాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారిది ప్రేమావతారమని చెప్పవచ్చును. నేను దానినెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించడివారు. ఆ విధమైన గురువే యున్నరు. నేను వారిని జూచునప్పుడు వారు గొప్ప ధ్యానములో నున్నట్లు గనుపించుచుండెరి. మేమిద్దరమానందములో మునిగెడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారివైపు దృష్టిని గిర్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా యాశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడూ వారియందే నాటుకొనియుండెడిది. ఇది ఏ ఒక పైసా దక్షిణ. సబూరీ, ఓపిక యనునది 2వ పైసా. నేను మిక్కిలి యోరిమితో చాలకాలము కనిపెట్టుకుని వారి సేవ చేసితిని. ఈ ప్రపంచమనే సాగరమును ఓపికయను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సాబూరియనునది పురుషలక్షణము. అది పాపములన్నిటిని తొలగించి భయమును పారద్రోలును. అనేక విధముల అవాంతరములు తొలగించి భయమును పారద్రోలును, తుదకు జయమును కలుగుజేయును. సాబూరియనునది సుగుణములకు గని మంచి ఆలోచనకు తోడువంటిది. నిష్ఠ, నమ్మకము, సబూరి, ఓపిక, అన్యోన్యముగా ప్రేమించు అక్కచెల్లెండ్ర వంటివారు. నా గురువు నా నుండి ఇతరమేమియూ నాశించియుండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థలయందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలసియుండెడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచియుండినను వారి ప్రేమకు ఎన్నడనూ లోటు కలుగలేదు. వారు తమ దృష్టిచేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము దృష్టితో పెంచునట్లు నన్ను గూడ మా గురువు దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు ఒక యొడ్డున నుండును. బిడ్డ తాబేలు 2వ యొడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్లతాబేలుకు ఆహారము పెట్టుటగాని పాలిచ్చుటగాని చేయదు. తల్లి పిల్లలపై దృష్టిని పోనిచ్చును. పిల్లలెదిగి పెద్దదియగును. అట్లనే మా గురువుగారు తమ దృష్టిని నాయందు నిలిపి నన్ను ప్రేమతో గాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమియూ నుపదేశించలేదు. నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను? గురువుగారి ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకముంచుకొనము. మంత్రముగాని యుపదేశముగాని ఎవ్వరి వద్దనుంచి పొందుటకు ప్రయత్నించుకుము. నీ ఆలోచనలు, నీ చేష్టలు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా వైపు సంపూర్ణ హృదయముతో చూడము. నేను నీవైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమనే చెప్పెదను. నిజము తప్ప మరేమియూ మాట్లాడను. ఏ సాధనలుగాని యారు శాస్త్రములలో ప్రావీణ్యముగాని యవసరములేదు. నీ గురువునందు నమ్మకము, విశ్వాసమునుంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురుని హరిహర బ్రహ్మలా, త్రిమూర్తులా యవతారమని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా యాముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి యుపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగానూ శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును, సందర్భమును గుర్తించి హేమట్ పంతు మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ యాశ్చర్యకరమైన బాబాలీలను జూచి అతని యాపాదమస్తకము పులకరించెను. సంతోషముతో నుప్పొంగెను. గొంతుక యారిపోయెను. ఒక్క మాటైన మాట్లాడుటకు చేతకాకుండెను. శ్యామ అతని నిస్థితిలో జూచి, ఏమి జరిగినది? ఏలే యూరకున్నవు? అట్టి బాబాలీలలు నీకెన్ని వర్ణింపవలెను? అని అడిగెను. అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్నహారతి పూజ ప్రారంభమయ్యెనని గ్రహించిరి. కనుక శ్యామ, హేమాడ్ పంతు మసీదుకు త్వరగా పోయిరి. బాపుసాహెబు జోగు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ భాజాభజంత్రీలతో నొకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంతు కూర్చొనిరి. వారిని జూచి బాబా హేమాడ్ పంతుకు శ్యామ ఇచ్చిన దక్షిణ నిమ్మనెను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారముల నిచ్చెదననియు శ్యామ ప్రత్యక్షముగా గలడు కనుక అడుగవచ్చుననెను. బాబా ఇట్లనెను, సరే,
మీరిద్దరు కొంతసేపు మాట్లాడితిరా? అట్లైనచో మీరేమీ మాట్లాడితిరో చెప్పుము. గంటల చప్పుడును, మద్దల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించక హేమాడు పంతు బాబాకు జరిగిన దంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించిన దంతయు చాలా ఆనందము కలుగుజేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలుగుజేసినదనియు దానిని విని బాబా లీలలు అగోచరమని తెలిసికొంటిననియు ఆ కథ రూపముతో తనను బాబా ఆశీర్వదించిరని హేమడ్ పంతు చెప్పెను. అప్పుడు బాబా ఇట్లనియే, కథ చాలా అద్భుతమైనది. నీవెట్లు ఆనందించితివి? నాకా విషయమై వివరములన్నీయూ చెప్పుము. అప్పుడు హేమాడ్ పంతు తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి, యది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పెను. ఇది విని బాబా మిగుల సంతసించెను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా? యని బాబా హేమాడ్ పంతు నడిగెను. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్యమార్గమును కనుగొనగలిగితిని అని హేమాడ్ పంతు బదులిచ్చెను. బాబా ఇట్లు చెప్పెను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తియందుంచుకొనుము, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మసాక్షాత్కారమునకు ధ్యానమవసరము. దాని నలవర్చు కొన్నచో వృత్తులన్నీయును శాంతించును. కోరికలన్నీయు విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశియందుగల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానించినా అదియే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో మీరు రాత్రింబవళ్ళు చూచుచున్నా నా యాకారమును ధ్యానించుడు. మీరిట్లు కొన్నాళ్లు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో నైక్యమై బ్రహ్మముతో నభిన్నమగును. తల్లితాబేలు నదికి ఒక యొడ్డున నుండును, దాని పిల్లలింకొక యొడ్డున నుండును. వానికి పాలిచ్చుటగాని పొదువుకొనుటగాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తి నిచ్చుచున్నది. చిన్న తాబేలు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లితాబేలు చూపు చిన్నవానికి యమృతధారవలె పనిచేయును. అదియే వాని బ్రతుకునకు సంతోషమునకాధారము. గురువునకు శిష్యునకు గల సంబంధమూ ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేయుసరికి హారతి పూర్తి ఆయెను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై యని కేకపెట్టిరి. ఓ ప్రియమైన చదువరులారా, ఈ సమయమందు మనము కూడా మసీదులోని గుంపులో కలిసియున్నట్లు భావించి మనము కూడా జయజయధ్వనులతో పాల్గొందుము. హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపుసాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను హేమాడ్ పంతు చేతిలో పెట్టి ఇట్లనెను, ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తియందుంచుకొనినచో నీ స్థితి కలకండవలే తియ్యగా నుండును. నీ కోరికలన్నీయూ నెరవేరును. నీవు సుఖముగా నుందువు. హేమాడ్ పంతు బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లు ఎల్లప్పుడూ నాకు మేలు చేయుము, ఆశీర్వదించుము, కాపాడుము అని బతిమాలెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, ఇది ధ్యానము చేయుము. అట్లైనచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకొని ధ్యానించదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగను. ఓ ప్రియమైన చదువరులారా, అప్పుడు హేమాడ్ పంతుకు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథయనే కలకండ ప్రసాదము పొందెదము. దానిని హృదయపూరితముగా త్రాగి ధ్యానించి మనస్సున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తథాస్తు. 19వ అధ్యాయము చివర హేమాడ్ పంతు కొన్ని ఇతర విషయములను జెప్పియున్నారు. అవి ఈ దిగువ పొందుపరచితిమి మన ప్రవర్తన గూర్చి బాబా యుపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవైనప్పటికీ అమూల్యములు. వానిని మనసునందుంచుకొని ఎట్లే చేసినచో నవి మనకు మేలుజేయును. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరుగాని ఎట్టి జంతువుగాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. వానిని చక్కగా ఆహ్వానించి తగిన మర్యాదతో చూడుము. నీవు దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితో నున్నవారికి అన్నము పెట్టినచో, దిగంబరులకు గుడ్డలిచ్చినచో,
నీ వసారా ఇతరులు కూర్చునుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతిజెందును. ఎవరైనా ధనము కొరకు నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుటక్కిష్టము లేకున్నచో నీవు ఇవ్వనక్కరలేదు, కాని వానిపై కుక్కవలె మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబునివ్వకుము. అట్టివానిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికీ నీవు చలించకుము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలింపుము. అప్పుడు మనమిద్దరము కలియు మార్గమేర్పడును. నాకు నీకు భేదము గలదనునదియే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపచేయనిదే మన కైక్యత కలుగదు. అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గమసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. మన రుణానుబంధముచే మనము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను నుందుముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెరరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కినవారందరూ పేరునకే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారిచూపుట. సాయిబాబా సద్విచారముల నెట్లు ప్రోత్సహించుచుండెనో తెలిసికొనుట మిగుల ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్య శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదేపదే సహాయపడెదరో తెలియును. ప్రక్కనుంచి లేవగనే నీకేమైనా మంచి ఆలోచన కలిగిన తరువాత పగలంతయో దానిని వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతి పొందును. హేమాడ్ పంతు దీనికై ప్రయత్నించదలచెను. ఒక బుధవారము రాత్రి పడుకొనేటప్పుడిట్లనుకొనెను, రేపు గురువారము శుభదినము, షిరిడీ పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడపెదను అని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినము లేవగనే రామనామము ప్రయత్నము లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు దీర్చుకొనిన పిమ్మట బాబాను జూచుటకు పువ్వులను దీసికొని పోయెను. దీక్షితువాడ విడిచి బుట్టివాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినబడెను. ఔరంగాబాదు నుంచి వచ్చినవాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథుడు పాడిన పాట. గురు కృపాంజన పాయో మేరే బాయి అనునది. గురువు కృషియను అంజనము లభించిననియూ దాని మూలమున తన కండ్లు తెరువబడెననియూ దానిచే తాను శ్రీరామునిలోన బయట నిద్రావస్థలోనూ జాగ్రదావస్థలోనూ స్వప్నావస్థలోనూ నన్ని చోట్లను చూచితినని చెప్పెడు పాటయది. అనేక పాటలుండగ బాబా భక్తుడగు ఔరంగాబాదు నివాసి ఈ పాట నేలపాడెను. ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాడ్ పంతు ఆనాడంతయు రామనామస్మరణచే కాలము గడుపనెంచినవాడుగావున నాతని మనోనిశ్చయమును దృఢపరచుటకై బాబా యా పాటను పాడించియుండును. రామనామస్మరణ ఫలితము గూర్చి యోగీశ్వరులందరిదీ ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశములో వైవిధ్యము, నిందగూర్చి బోధ. ఉపదేశించుటకు సాయిబాబాకు ప్రత్యేక స్థలముగాని ప్రత్యేక సమయముగాని ఎక్కరలేదు. ఏదైనా అవకాశము కలిగినప్పుడు అవసరము వచ్చినప్పుడెల్లా వారు విరివిగా బోధించువారు. ఒకనాడు భక్తుడొకడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్తసోదరుడు చేసిన తప్పుల నిన్నుచుండెను. మిక్కిలి హీనముగా తిట్టుటచే విన్నవారు విసిగిరి. అనవసరముగా కొందరి తరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందల నింకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుట కనేక మార్గములు గలవు. మట్టి, నీరు, సబ్బుతో మాలిన్యము కడుగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లనా వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు గావున తిట్టుబడినవాడు తిట్టినవానికి కృతజ్ఞతలు తెలుపవలెను. నిందించువానిని బాబా సరిదిద్దు పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన యపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. లెండి తోటకు బోవునప్పుడు మిట్ట మధ్యాహ్నము వాడు బాబాను కలిసెను. బాబా వానికొక పందిని జూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది కసుపుని ఎంత
రుచిగా తినుచున్నదో నీ స్వభావమట్టిది. నీ మనస్ఫూర్తిగా నీ సోదరునే తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము జేయగా నీకు మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడి నీకు తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్లా ఉపదేశించుచుండెడివారు. ఈ ఉపదేశములను మనస్సునందుంచుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు. నా దేవుడున్నచో నాకు మంచముపైని కూడా బువ్వ పుట్టును. ఇది భోజనము, వస్త్రముల గూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకుని ఊరకున్నచో చెడిపోయెదరు. ఆత్మసాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలెను. ఎంత కృషి చేసిననంతమేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పెడివారు. అన్నిటియందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారుగలరు. అతడు అనంతుడు. బాబా 3.5 మూరల శరీరమని అనుకున్నవారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో నవతారమెత్తిరి. ఎవరైనా సర్వస్య శరణాగతి చేసి రాత్రింబవళ్ళు వారిని ధ్యానించినచో చక్కెర, తీపి, కెరటములు, సముద్రము, కన్ను, కాంతి కలిసియున్నట్లే అనుభవము పొందెదరు. ఎవరైతే చావుపుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడపవలెను. ఇతరుల మనస్సు బాధించునట్లు మాట్లాడరాదు. మేలునరించు పనులనే చేయుచుండవలెను. తన కర్తవ్య కర్మలనాచరించుచు భగవంతునికి సర్వస్య శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరము లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయములేమియూ నాలోచించెరో, వారు తప్పక ఆత్మసాక్షాత్కారము పొందుదురు. అనేకమందికి బాబా తన నామమును జ్ఞప్తి అందించుకుని శరణువేడుమనెను. తానెవరు అనుదానిని తెలిసికొనగోరువారికి శ్రవణమును మననమును చేయుమని సలహానిచ్చెడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి అందించుకొనుమనువారు, కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తన పాదముల వద్ద కూర్చొనుట, కొందరిని ఖండోబామందిరమునకు బంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందోగ్యోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయుమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డులేదు. కొందరికి స్వయముగా నిచ్చువారు, కొందరికి స్వప్నములో నిచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నములో గనిపించి ఛాతీపైన కూర్చొని దానిని నొక్కివేసి ఎన్నడు త్రాగనని వాగ్దానము చేసిన పిమ్మట వదలెను. కొందరికి స్వప్నములో గురుబ్రహ్మాది మంత్రార్థముల బోధించెను. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనెను. వారి మార్గములను జెప్పుట కలవిగాదు. ప్రపంచ విషయములో తను ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టివానిలోనొకటి కష్టమునకు కూలి. ఒకనాడు మిట్ట మధ్యాహ్నము బాబా రాధాకృష్ణమాయి ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకుని రమ్ము అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేసెను. బాబా వామన గోడంకరి ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక ప్రక్క దిగెను. బాబా అభిప్రాయమేమో ఎవరికి తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో నుండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసియుండును. దిగిన వెంటనే బాబా 2 రూపాయలు నిచ్చెన తెచ్చినవానికిచ్చెను. ఎవడో ధైర్యము చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమునా వానికి 2 రూపాయలేల ఇవ్వవలెనని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టము నింకొకరుంచుకొనరాదు. కష్టపడువాని కూలి సరిగాను దాతృత్వముతోనూ ధారాళముగనివ్వవలనని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయును. పనిచేయించేవాడు పనిచేసేవారలు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావుండదు. మదువ పెట్టువానికి కష్టపడి కూలిచేయవాండ్రకు మనస్పర్ధలుండవు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 18, 19 అధ్యాయములు సంపూర్ణము.